లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సో సైనసైటిస్ రకరకాలు ఉంటాయని వింటూ ఉంటాం. ఒకటి అక్యూట్, క్రానిక్, సబ్ అక్యూట్, ఇలా 4 రకాల సైనసైటిస్లు ఉంటాయని వింటూ ఉంటాం. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అండి? అసలు సైనసైటిస్లో మనకి ఏం జరుగుతుంది ఇక్కడ? బేసిక్గా మన ముఖం వెనకాల 4 రకాల సైనసెస్ ఉంటాయి. ఓకే. వీటిని మ్యాక్సిలరీ సైనస్ అంటారు. చీక్ బోన్ లోపల ఉంటుంది. అవును. నోస్కి 2 వైపులా 2 రకాల ఎథమాయిడ్ సైనస్ అంటారు. మన ఫోర్ హెడ్ వెనకాల ఉంటుందండి, దాన్ని ఫ్రంటల్ సైనస్ అంటారు. ఇంకొకటి ఈ బ్రెయిన్ ముందు ఈ ముక్కు వెనక భాగంలో స్పీనాయిడ్ సైనసెస్ అని ఉంటాయి. సో ఇటువైపు 4, ఇటువైపు 4 సైనసెస్ ఇన్ జనరల్గా ఉంటాయి. సో ఈ సైనసెస్ ఏం చేస్తాయంటే బేసిక్గా దే జస్ట్ హ్యూమిడిఫై ద ఆక్సిజన్. మనం పీల్చుకున్నటువంటి గాలిని హ్యూమిడిఫై చేస్తాయి ఒకటి. రెండోది మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ని, ఆ రెజోనెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో బేసిక్గా ఈ సైనసెస్ మనకి ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనం సైనసైటిస్ అంటాం. రైట్. ఇన్ఫెక్షన్ ఆఫ్ ద సైనసైటిస్ని సైనసైటిస్ అంటాం. డిపెండింగ్ అపాన్ ఏ సైనస్ అయితే మీకు ఇన్వాల్వ్ అయిందో సో దాన్ని బట్టి మ్యాక్సిలరీ సైనసైటిస్, ఎథమాయిడల్ సైనసైటిస్, ఫ్రంటల్ సైనసైటిస్, స్పీనాయిడల్ అని అంటాం. సో మీరు అన్నట్టు అక్యూట్ సైనసైటిస్ అంటే మీకు కోల్డ్ స్టార్ట్ అయింది, యూ హ్యావ్ హెడేక్, మీకు తలనొప్పి, లేకపోతే మీకు మొహంలో ఇక్కడ ఒక రకమైన ఇబ్బంది ఉంది. సో దాన్ని మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తాం. ఆ అక్యూట్ స్టేజ్, అప్పుడు స్టార్ట్ అయ్యే స్టేజ్ని అక్యూట్ అంటారు. దాన్ని కనుక మీరు కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయించకపోతే అది మీకు క్రానిక్లో మారిపోతుంది. రైట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. సో కాల పరిమితిని బట్టి కూడా దాన్ని క్రానిక్గా కండిషన్ మళ్ళీ రికర్ అవుతుందా అని క్రానిక్ అంటే. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు వెంటనే మీరు ట్రీట్మెంట్ చేపిచ్చేస్తే అది రిజాల్వ్ అయిపోతుంది. రైట్. ఇఫ్ యూ డోంట్ గెట్ ట్రీట్మెంట్ ద రైట్ వే, ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు సే బట్ కొన్ని ట్రీట్మెంట్, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ అంటాం కదా, సెల్ఫ్ ట్రీట్మెంట్స్ వలన ఓకే ఫైన్ రిజాల్వ్ అయిపోయింది అనుకుంటారు, బట్ ఇట్ విల్ రిమైన్. రైట్. సో మెల్లమెల్లగా ఇట్ గెట్స్ పైల్డ్ అప్. అంటే 10% ఉన్నది 60%, 60% నుంచి 80% అండ్ టోటల్ బ్లాక్. సో దాన్ని మోర్ దాన్ 6 months to 8 months ఉన్నదాన్ని క్రానిక్ అంటారు. క్రానిక్ సైనసైటిస్ అంటారు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.